మరొక టాపిక్ అనేది జాతీయ ఆదాయంలో వెళ్ళిపోదాము. అన్ని టాపిక్లు కవర్ చేద్దాము. అన్ని టాపిక్ల మీద ఎగ్జామినర్ ప్రీవియస్ ఎగ్జామినర్స్ ఎలాంటి బిట్స్ స్పందించినట్టు మొత్తం A to Z అనేది మనము నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోదామా. సో ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, రైట్, స్టార్ట్. సో మరొక టాపిక్ ఏంటంటే ఆదాయ చక్రీయ ప్రవాహం. ఓకే, ఇది జాగ్రత్త గుర్తుపెట్టుగా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ టాపిక్ నుంచి మనకు ఒక బిట్ అనేది మీ యొక్క పాకెట్లో ఉండిపోవాలి. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. చూడండి అమ్మా, ఇప్పుడు చక్రీయ ఆదాయ ప్రవాహం అన్నాం. ఏంటి చక్రీయ ఆదాయ ప్రవాహం అంటే? ఓకేనా, సో ఆదాయం అనేటువంటిది ఒక ప్రవాహం లాంటిది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామినరు మీకు ఎలాంటి బిట్స్ స్పందించేదానికి అవకాశాలు ఉన్నాయంటే జాతీయ ఆదాయము ఒక అంటాడు. ఏంటిది? ఒక ప్రవాహ భావన, ప్రవాహం లాంటిది అది. సో నిత్యం మనకు గవర్నమెంట్కి జాతీయ ఆదాయం అనేది వస్తూనే ఉంటుంది. మనకు కూడా ఉద్యోగం చేసి మనకు నెల 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 ఆదాయం అనేది వస్తూ ఉంటుంది. అలా అన్నమా. కాబట్టి జాతీయ ఆదాయం ఒక ప్రవాహ భావన. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ప్రవాహ భావన అంటే ఏంటి? ఇప్పుడు కుటుంబ రంగం ఉందమ్మా. సో కుటుంబం ఉంది. సో ఈ కుటుంబ రంగం నుంచి అదేవిధంగా సంస్థల రంగం ఉందమ్మా. సంస్థలు, పరిశ్రమలు, సంస్థల రంగం ఉంది. ఇప్పుడు చూడండి, ఈ కుటుంబ రంగము, ఈ సంస్థల రంగం ఉందమ్మా. సో కుటుంబ రంగం నుంచి ఉత్పత్తి కారకాలు అంటే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్, ఉత్పత్తి కారకాలు. సో ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్. సో వీళ్ళకి వెళ్తాయి, వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఉత్పత్తి కారకాలు, భూమి, శ్రమ, మూలధన వ్యవస్థాపన ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఈ కంపెనీ వారు ఏం చేస్తారు? కుటుంబాలకి చెల్లింపులు చెల్లిస్తారు. ఉత్పత్తి కారకాల చెల్లింపులు చెల్లించడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో చూసారా, వీళ్ళు ఉత్పత్తి కారకాలు ఇచ్చారు, వీళ్ళేమో అమౌంట్లు అనేది ఇచ్చారనమాట. చూసారా, ఆదాయం అనేది ప్రవాహం లాగా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఉత్పత్తి కారకాలు ఉపయోగించుకొని కంపెనీలు, సంస్థలు అంటే ఫార్మ్ అంటే ఇండస్ట్రీస్. ఓకే, ఈ కంపెనీలు వస్తువులు ఏం చేస్తారు? వస్తువులు తయారు చేసి అదే గృహ రంగానికి ఇవ్వడం జరుగుతుంది. అంటే కుటుంబ రంగానికి ఇవ్వటము జరుగుతుంది. వీళ్ళు అంటే వస్తువు ప్రవాహం వచ్చిందమ్మా. ఇక్కడ వస్తువులు ఆ వస్తువు ఒక ప్రవాహం వచ్చాయి. వీళ్ళు ఏం చేస్తారు? వస్తువులు కొనుక్కొని వాటి ప్రతిఫలంగా వస్తువు సేవల చెల్లింపులు చెల్లించడం జరుగుతుంది. వస్తువు చెల్లింపులు జరుగుతుంది అనమాట. అంటే చూసారా, సో వీళ్ళు ఉత్పత్తి కారకాలు ఇస్తే దాని ప్రతిఫలంగా డబ్బులు వీళ్ళకి ఇచ్చారు, కుటుంబ రంగానికి ఇచ్చారు. అదేవిధంగా ఉత్పత్తి కారకాలు ఉపయోగించుకుని వస్తువులు తయారు చేసి గృహ రంగానికి ఇవ్వడం జరిగింది, కుటుంబానికి ఇచ్చారు. వీళ్ళు ప్రతిఫలంగా ఏం చేస్తారు? చెల్లింపులు చెల్లించడం జరిగింది. కాబట్టి వీళ్ళకి ఆదాయాలు వచ్చాయి, వీళ్ళకి ఆదాయాలు వచ్చాయి. కాబట్టి దీన్ని ఏమన్నారంటే ఒక చక్రీయ ప్రవాహం లాంటిది. అర్థమవుతుంది? ఆదాయం అనేది చూడమ్మా, ఇప్పుడు నాది గృహ రంగము, నా రంగం నుంచి కంపెనీలకి నేనేం చేసిన? ఉత్పత్తి కారకాలు ఇచ్చాను, ప్రతిఫలంగా నాకు వాళ్ళు అమౌంట్లు ఇచ్చారు. ఆ ఉత్పత్తి కారకాలు ఉపయోగించి వాళ్ళు ఏం చేసి వస్తువులు తయారు చేసి వాళ్ళు మళ్ళీ నాకే అమ్మారు. మళ్ళీ నేనేం చేసాను? ఆ వస్తువులు కొన్నాను. అంటే నా దగ్గర నుంచి మళ్ళీ ఏమైపోయింది? వాళ్ళకి ఆదాయం పోయింది. అంటే కాబట్టి వాళ్ళకేమో నా వస్తువు ఉత్పత్తి కారకాలు ఉపయోగించుకున్నారు. ఓకేనా, వాళ్ళు వస్తువులు నాకు అమ్మటం జరిగింది, వాళ్ళ నుంచి నాకు అమౌంట్ ఇచ్చినాయి, నా నుంచి వాళ్ళకు కూడా ఆదాయం పోయినాయి. కాబట్టి ఇది ఒక చక్రీయ ప్రవాహం లాంటిది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓకేనా, జాతీయ ఆదాయం అనేది ఒక ప్రవాహ భావన. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. సో అందుకని ఏం చేశారనంటే దీన్ని మనము ఇంకొక విధంగా కూడా చెప్తాం. రియల్ కాన్సెప్ట్ అండ్ ఫ్లో కాన్సెప్ట్ అంటారు. రియల్ కాన్సెప్ట్ అండ్ మనీ కాన్సెప్ట్ అంటారు. మనీ కాన్సెప్ట్. కాబట్టి ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. కాన్సెప్ట్, రియల్ కాన్సెప్ట్ ఏంది? ఇప్పుడు వస్తువులని అంటే ఉత్పత్తి కారకాల వస్తువులు అనేటువంటి ఏం చేసాం మనము? పరిశ్రమలకి పంపించాము. ఓకే, చూడండి, ఇక్కడ వస్తువు సేవలు మాత్రం అన్నాం. అదేవిధంగా వీళ్ళు వస్తువులు వాటిని ఉపయోగించుకొని వస్తువులు అనేటువంటివి ఏం చేశారు? తయారు చేసి గృహ రంగానికి ఇవ్వడం జరిగింది, హౌస్ హోల్డ్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది, కుటుంబ రంగానికి ఇవ్వటం జరిగింది. చూసారా, కాబట్టి దీని ఏమన్నా మనము రియల్ కాన్సెప్ట్. అదేవిధంగా మనీ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆర్థిక వ్యవస్థలో మొత్తము కూడా ఏం జరుగుతుందనంటే ద్రవ్యంతోనే జరుగుతున్నాయి ట్రాన్సాక్షన్స్ అన్నీ. అవునా కాదమ్మా? అవును. కాబట్టి ఇప్పుడు మనీ కాన్సెప్ట్ ఎలా చూడండి. ఇప్పుడు వీళ్ళు ఉత్పత్తి కారకాలు ఇచ్చారు, వీళ్ళు ఏం చేస్తారు? దాని ప్రతిఫలంగా చెల్లింపులు చెల్లించారు, అమౌంట్ ఇచ్చారు వీళ్ళు. భూమికి బాటకం ఇచ్చారు, శ్రమకి వేతనం ఇచ్చారు, అది వ్యవస్థాపనకి మూలధనానికి వడ్డీ ఇచ్చారు, లాభాలు వచ్చాయి. అదేవిధంగా వీళ్ళు వస్తువులు అమ్మారు, ప్రతిఫలంగా గృహరంగం ఏంటంటే ఆ చెల్లింపులు చెల్లించినారు, కొనుగోలుకి అమౌంట్ చెల్లించారు. కాబట్టి ఇది మనీ కాన్సెప్ట్ అయ్యింది.
కాబట్టి ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇప్పుడు ఆదాయ చక్రీయ భావాన్ని ఆర్థికవేత్తలు 4 రకాలుగా విభజించడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు 4 భాగాలు మనము చూద్దాం. ఆ 4 భాగాలు ఏది? ఫస్ట్ భాగం ఏంటంటే కుటుంబ రంగం, అర్థవంత కుటుంబ రంగం. సెకండ్ ఏది? సమస్తల రంగం. సమస్తల రంగం అంటే ఫార్మ్, ఇండస్ట్రీస్ ఆర్ కంపెనీ. థర్డ్ వన్ ఏంది? గవర్నమెంట్ రంగము, ప్రభుత్వ రంగము, గవర్నమెంట్ సెక్టార్. అండ్ ఫోర్త్ వన్ వచ్చి విదేశీ వ్యాపారం, ద రెస్ట్ ఆఫ్ వరల్డ్ అని 4 రకాలుగా చక్రీయ ఆదాయ ప్రవాహాన్ని విభజించడం జరిగింది ఆర్థికవేత్తలు. సో చక్రీయ ఆదాయ ప్రవాహాన్ని ఆర్థికవేత్తలు ఎన్ని రంగాలుగా విభజించడం జరిగిందంటే 4 రంగాలు. ఫస్ట్ ఏంది? గృహ రంగం అంటే హౌస్ హోల్డర్స్. రెండేది? సమస్యల రంగం అంటే ఫార్మ్ ఆర్ ఇండస్ట్రీ ఆర్ కంపెనీ. అండ్ థర్డ్ అనేది గవర్నమెంట్ సెక్టార్, ప్రభుత్వ రంగము. ఫోర్త్ అనేది విదేశీ వ్యాపారం, దట్ మీన్స్ ఇంగ్లీష్ మీడియం అయితే రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఓకేనా? ఈ 4 రంగాల గురించి మనము ఇప్పుడు ముచ్చటించుకుందాం. ఓకేనా? రైట్. సో జాగ్రత్తగా చూడండి అమ్మా. సో ఇవి కాన్సెప్ట్లు అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. నేను ఎక్కడెక్కడ ఎగ్జామినర్ ఏ విధంగా మీకు రేట్ చేస్తారనేది నేను మీకు నీట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా. సో గ్రూప్ 2లో అండ్ గ్రూప్ 3లో ఇప్పుడు ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓకేనా, ఆల్రెడీ లిస్ట్ కూడా వచ్చేసింది కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా చదవండి. ఏదైనా గవర్నమెంట్ పోస్టే. ఓకే, ఈరోజు చిన్నదవచ్చు, రేపు చాలా పెద్దది. మీరు రిటైర్డ్ అయ్యేకి మంచి రెమ్యునరేషన్లో రిటైర్డ్ అవుతారు కాబట్టి మీరు చక్కగా ఎకానమీలో దీని నుంచి ఎక్కువ పోలీస్ అభ్యర్థులు కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తుంది కాబట్టి అందుకే నేను ఫస్ట్ టైం జాతీయ ఆదాయం మీద నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్. సో చూడండి అమ్మా, ఇప్పుడు 4 రంగాలు అన్నాను. ఫస్ట్ ఏంటి? కుటుంబ రంగము, కుటుంబం రంగం. సో చూడండి, ఫస్ట్ రంగం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుటుంబ రంగం అన్నమ్మా. సో ఉత్పత్తి కారకాలకి యాజమాని ఎవరు? కుటుంబ రంగమే కదా. కుటుంబ రంగాల నుంచే కదా ఉత్పత్తి కారకాలన్నీ కంపెనీకి పోతాయి. సో భూమి ఎవరు కలిగి ఉంటారు? సో కుటుంబం కలిగి ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? కంపెనీకి లీజ్కి ఇస్తారు. ఓకేనా, అర్థమవుతుందా? సో కుటుంబ రంగం నుంచే కదమ్మా లేబర్ పోతారు కాబట్టి వాళ్ళు లేబర్ని ఉపయోగించుకుంటారు. లేబర్ ప్రతిఫలంగా వేతనాలు చెల్లిస్తారు అనమాట. అదేవిధంగా మూలధనం అంటే పొదుపు అంతా కూడా మన హౌస్ హోల్డర్స్ ఏం చేస్తే బ్యాంకులో పొదుపు చేస్తారు. బ్యాంకర్స్ ఏం చేస్తారంటే కంపెనీలకి వడ్డీకి ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందని చెప్పేది ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు. సో మూలధనము, వ్యవస్థాపనకి లాభాలు. ఓకేనా, కాబట్టి గృహ రంగమే కదా. సో ఉత్పత్తి కారకాలు అంటే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్కి మెయిన్ సో ఓనర్ ఎవరు? ఓకేనా, సో కుటుంబమే కదా. కాబట్టి ఈ ఉత్పత్తి కారకాల వల్ల ఈ కుటుంబ రంగము ఆదాయం పొందుతుంది. ఆ వచ్చిన ఆదాయం నుంచి ఏం చేస్తుంది కుటుంబ రంగము? ఉత్పత్తి కారకాలు ఇవ్వగా కంపెనీ నుంచి వచ్చిన ఆదాయంలో నుంచి సో ఈ కుటుంబ రంగం ఏం చేస్తుందంటే కొంచెం ఖర్చు చేసుకుంటుంది. ఇప్పుడు సపోజ్ నేను ఉత్పత్తి కారకాలు కంపెనీకి ఇచ్చాను, కంపెనీ వాళ్ళు నాకు 10 లక్షల డబ్బులు ఇచ్చారు. సో ఈ 10 లక్షల రూపాయలతో నేను ఏం చేశాను? కొన్ని నాకు కావాల్సిన బేసిక్ నీడ్ ఉన్నాయి. సో నేను ఆ బేసిక్ నీడ్కి ఒక 5 లక్షలు ఖర్చు పెడతాను. సో 2 లక్షల రూపాయలు పొదుపు చేసుకుంటాను. సో నాకు 10 లక్షలు వచ్చింది కాబట్టి నేను ట్యాక్స్ పే చేయాలి కదా, గవర్నమెంట్కి పన్నులు కడతాను. చూసారా? కాబట్టి సో గృహ రంగము పన్నులు పే చేస్తుంది, గృహ రంగము ఖర్చు చేస్తుంది, గృహ రంగము పొదుపు కూడా చేస్తుంది. సో మీకు ఆల్రెడీ నేను చెప్తున్నాను, పొదుపులు మన భారతదేశంలో 2018 అండ్ 19వ సంవత్సరంలో పొదుపులు ఎంత ఉందంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, 30.1%. సో 30.1%, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అప్పుడు కరోనా వచ్చిన తర్వాత 2019 అండ్ 20 అకాడమిక్ ఇయర్లో పొదుపులు ఎంత ఉన్నది ఇంతవరకు లిస్ట్ తీయలేదు. ఇదే మీకు ప్రామాణిక, రేపు మీరు బిట్టి కూర్చుంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం భారతదేశంలో అంటే ఇదే ఇస్తాడు. కరోనా వచ్చినప్పటి నుంచి ఈ మహమ్మారి కాలం నుంచి సో మన పొదుపులు ఎంత ఉన్నది ఇంతవరకు లిస్ట్ తీయలేదు. మన రిపోర్ట్లో కూడా సో 2021-22 రిపోర్ట్లు తీసినప్పుడు కూడా 2020-21 చూపించాలి కాబట్టి చూపించింది కూడా ఇదే. కాబట్టి ఎంత ఉన్నది? 30.1% మాత్రమే ఉంది పొదుపు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అదేవిధంగా పెట్టుబడులు ఎంత ఉన్నది అంటాడు. సో ఈ పొదుపు ఎంత? పెట్టుబడి ఎంత ఉంది? 31.7% ఉంది పెట్టుబడులు. ఇది వెరీ వెరీ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి, ఫ్లో వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను మీకు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చదవండి. బట్ ఎగ్జామినరు సో ప్రస్తుతము పొదుపులు ఎంత ఉన్నది అంటారు. లేదా 2018-19వ సంవత్సరంలో భారతదేశంలో పొదుపుల శాతం ఎంత అంటాడు. పొదుపు శాతం ఎంత? 30.1%. లేదా అనుకుంటే 2018-19వ సంవత్సరంలో పెట్టుబడుల శాతం ఎంత అంటాడు. సో 31.7%. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. నేను దీనికి టేబుల్ ఉంది, ఆ టేబుల్లో నేను వేస్తాను.
ఓకేనా. ఇక్కడే మీరే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకేనా. గృహ రంగం నుంచి పొదుపు ఎంత వచ్చింది, అదేవిధంగా ప్రభుత్వ రంగం నుంచి పెట్టుబడి ఎంత వచ్చింది, ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడి ఎంత వచ్చింది, పొదుపు ఎంత, మొత్తం నేను చెప్తాను మీకు. మీరేం టెన్షన్ పడుతుంది, డెప్త్ వెళ్ళిపోతాను నేను. ఆ కాన్సెప్ట్ వేరు, ఇక్కడ కాన్సెప్ట్ వేరు. ఓకే రైట్, సరే తీసిందమ్మా. ఇప్పుడు కుటుంబ రంగం ఓకే అయిపోయింది, తీసి. నెక్స్ట్ ఏంటి, సెకండ్ వన్ ఏమన్నా నేను, పారిశ్రామిక రంగం అన్నాను. అదే సంస్థల రంగం, సంస్థల రంగం. చూడండి, సంస్థల రంగం. సో ఉత్పత్తి సంస్థలు అంటే ఉత్పత్తి వస్తువులు తయారు చేసేటువంటి సంస్థలు. ఇవి ఏం చేస్తున్నాయి, ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకొని వస్తువులు తయారు చేసి ఆ వస్తువులను గృహ రంగానికి అమ్ముతాయి. గృహ రంగం నుంచి ఏమొస్తుంది, వీళ్ళకి ఆదాయం వస్తుంది. వచ్చిన ఆదాయంలో కొంత ఆదాయాన్ని కార్పొరేట్ పన్ను రూపంలో ప్రభుత్వానికి పన్ను చెల్లించగా, అర్థమవుతుంది నేను చెప్పింది. ఓకేనా. కంపెనీకి కూడా ఆదాయం వస్తుంది కదా, వచ్చిన ఆదాయం కార్పొరేట్ పన్ను కట్టడం. సో మన దీని దృష్టిలో పెట్టుకుని భారతదేశంలో ఓకేనా, సో జాతీయ ఆదాయంలో ఓకే రేపు ఎక్కువ భాగం ఏదంటే కార్పొరేట్ పన్నులే. కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. సరే ఓకే, ఇది బాగుంది. నెక్స్ట్ ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను పర్సనల్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకే, ఇక్కడ మీరు మన కాన్సెప్ట్లోకి వచ్చి లేకపోతే డెప్త్ అయిపోతుంది ఇక్కడ నేను. సో పారిశ్రామిక రంగం. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, పన్నులు చెల్లించగా కొంచెము సో ఉత్పత్తి కారకాలకి ఉపయోగించే వస్తువు తయారు చేసినప్పుడు కొంచెం సో డిప్రిషియేషన్ అవుతుంది తరుగుదలకి, దాన్ని కొంచెం ఎత్తి పెట్టుకొని ఓకే మిగతాది మళ్ళీ పెట్టుబడులు పెట్టుకోవడం జరుగుతుంది. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో ప్రస్తుతం పెట్టుబడి 2018-19 సంవత్సరంలో పెట్టుబడి శాతం ఎంత అంటాడు, 31.7%, 31.7%. నేను నిద్రలో అడిగినా కానీ మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేసి నిద్రపోండి. ఇవే మీకు బిట్లు, డైరెక్ట్ బిట్స్ ఉంటాయి కదా, చూడుకోండి ఎన్ని బిట్లు ఉంటాయో. నేను చెప్తాను లాస్ట్లో. ఈ జాతీయ ఆదాయం మొత్తం అయిపోయిన తర్వాత నేను మీకు అన్నీ కూడా నేను ఇంచుమించు మ్యాక్సిమం జాతీయ ఆదాయం మీద 1984 నుంచి 2020 వరకు మ్యాక్సిమం 259 బిట్లు ఉన్నాయి. ఆ బిట్లు మొత్తం నేను మీకు లాస్ట్లో ఒక వీడియోగా నేను చేస్తాను అని మీకు చెప్తున్నాను. ఓకే రైట్. నెక్స్ట్ మరొక రంగం ఏంది, సో థర్డ్ వన్ ఏంది, ప్రభుత్వ రంగము, ప్రభుత్వ రంగం. చూడండి దీని పరిస్థితి ఏంటి, ప్రభుత్వ రంగానికి ఆదాయం ఎట్టు వస్తుంది, గృహ రంగం వాళ్ళు పన్నులు పే చేస్తారు, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో సంస్థల రంగం అంటే ఫార్మ్స్ ఆర్ ఇండస్ట్రీ ఆర్ కంపెనీస్, వీళ్ళు ఏం చేస్తారు, కార్పొరేట్ పన్నులు చెల్లిస్తారు, వీళ్ళకి ఆదాయం వస్తుంది. వీళ్ళు వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం ఏం చేస్తుంది మళ్ళీ, సో ప్రజలకి సో బదిలీ చెల్లింపు రూపంలో అంటే పెన్షన్ రూపంలో, నిరుద్యోగ పెన్షన్స్, లేకపోతే నిరుద్యోగ భృతి, లేకపోతే సో వృద్ధాప్య పెన్షన్స్ ఓకేనా. అదేవిధంగా కొన్ని విపత్తు టైంలో ఈ విధంగా కొన్ని సంక్షేమ ఒక మాటలో చెప్పండి, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసినటువంటి సో నవరత్నాల ప్రోగ్రాలకి ఖర్చు చేయడం జరుగుతుంది, వ్యయం చేస్తుంది ప్రభుత్వము. అర్థమవుతుందా, పన్నులు వేస్తుంది ప్రజల మీదకి, అదేవిధంగా ప్రజలకి వ్యయం చేస్తుంది, ఖర్చు కూడా చేస్తుంది అనమాట. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోము. నెక్స్ట్ వచ్చినప్పుడు నేను వ్యయం గురించి, పన్నుల గురించి మాట్లాడతాను. ఇక్కడేమో పొదుపుల గురించి, పెట్టుబడుల గురించి మాట్లాడతాను. ఓకేనా. పొదుపులు అంటే ఏంది, పెట్టుబడులు అంటే ఏంది, పన్నులు అంటే ఏంది, ఓకేనా, వ్యయం అంటే ఏంది అనేది నేను చెప్తాను అనమాట. ఓకే రైట్. సో నాలుగోది ఏంది, ఏమన్నా నేను విదేశీ వ్యాపారం అన్నాను. విదేశీ వ్యాపారం ఏంటి, మనం విదేశీ వ్యాపారము సో మన దేశంలో వస్తువులు తయారు చేసి మన పరిశ్రమలు విదేశాలకు ఎగుమతులు చేస్తాయన్నమాట. ఓకే. అదేవిధంగా అట్ ది సేమ్ టైమ్స్ మన ప్రభుత్వం ఏం చేస్తుంది, మన దేశంలో ఉన్నటువంటి కంపెనీలు కూడా విదేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకుంటుంది అనమాట. అంటే దిగుమతులు కలిగి ఉంటే అదేమంటే విదేశీ వ్యాపారం అంటారు. అంతే కదమ్మా. చూడండి, ఎప్పుడు కూడా ఒక దేశం అభివృద్ధి అవ్వాలంటే ఎగుమతుల శాతం ఎక్కువ ఉండాలి. ఎగుమతులు చేయగా ఎగుమతుల నుంచి మనకి ఏమవుతుంది, రిసిప్ట్స్ వస్తాయి, అవి ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా దిగుమతులు తక్కువగా ఉండాలి. మనం కూడా దిగుమతి చేసుకుంటాం, వాటికి పేమెంట్ చెల్లించాలి, అది నష్టం మనకు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఎగుమతులు ఎక్కువగా ఉండాలమ్మా. ఇది లాజిక్, అర్థమవుతుందా. సో కాబట్టి ఇక్కడ దిగుమతులు అనేది కాన్సెప్ట్ ఇక్కడ ఉంటుంది. ఓకే. ఇక్కడేమో సో పన్నులు వేయాలి ఇక్కడ ఉంటుంది, ఇక్కడేమో పొదుపులు పెట్టుబడులు అనే కాన్సెప్ట్ ఇక్కడ ఉంటుంది. ఇది మీరు జాగ్రత్తగా చూస్తే ఇప్పుడు నేను ఓకేనా ఇంకొక 4 కాన్సెప్ట్లకి నేను వెళ్ళిపోతాను, అక్కడ మీకు అర్థమవుతుందా అని చెప్పేది. ఓకే సైడ్. ఇప్పుడు చూడండి, ఈ 4 రంగాలుగా విభజించినటువంటి ఆర్థికవేత్తలు ఓకేనా 3 మోడల్గా చేయటం జరిగింది. ఓకేనా, అర్థమవుతుంది. ఈ 4 రకాలుగా విభజించారు కదా, దీనిని ఏం చేశారనంటే 3 మోడల్గా చేయటం జరిగింది. దాన్ని ఏమిటంటే
2 సెక్టార్ మోడల్స్ అని, 3 సెక్టార్ మోడల్ అని అండ్ 4 సెక్టార్ మోడల్ అని అంటారు. నేను 3 సెక్టార్ల గురించి నేను చెప్తాను. 2 సెక్టార్ మోడల్ అంటే ఏంది అండ్ 3 సెక్టార్ మోడల్స్ అంటే ఏంది అండ్ 4 సెక్టార్ మోడల్ అంటే నేను చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. ఈ 3 సెక్టార్ల మీద మీకు ఒక బిట్ అనేది ఉండాలి. కాబట్టి ఇంతటితో మనకు ఆ ఏరియా క్లోజ్ అవుతుంది. కాబట్టి నేను జాగ్రత్త చెప్తాను. డయాగ్రామ్లో ఉంటాయి. ఈ డయాగ్రామ్ సునాయాసంగా చూడండి. చాలా అంతమించి ఇంకేమీ అవసరమో లేదు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము 2 సెక్టార్ మోడల్స్ చూద్దామా. సో 2 సెక్టార్ మోడల్. సో ఫస్ట్ 2 సెక్టార్ మోడల్ చూద్దామా. రైట్. 2 సెక్టార్ మోడల్స్. 2 సెక్టార్ మోడల్. ఓకేనా? రైట్. చూడండి 2 సెక్టార్ మోడల్స్. ఇప్పుడు మనము ఆదాయ చక్రీయ ప్రవాహాన్ని ఆర్థికవేత్తలు ఈ 4 రంగాలు మళ్ళీ 3 మోడల్లో చేశారు. దాన్ని 2 సెక్టార్ మోడల్ అని అండ్ 3 సెక్టార్ మోడల్ని 4 సెక్టార్ మోడల్ అని చెప్పారు. సెక్టార్స్ సంస్థలు. ఓకే రైట్. ఇప్పుడు 2 సెక్టార్ మోడల్స్ తీసుకున్నాము మనం. 2 సెక్టార్ మోడల్స్ అనగానే మనకి ఏం చేస్తున్నానంటే చూడండి ఏముంటుంది ఫస్ట్. సో కుటుంబ రంగము, కుటుంబ రంగం అండ్ సంస్థల రంగం. ఏందమ్మా? సంస్థల రంగం. ఓకేమ్మా. చూడండి ఇప్పుడు మనము కుటుంబ రంగానికి అండ్ సంస్థల రంగము అనేటువంటిది ఉంది కదా. ఇప్పుడు నేను జాగ్రత్తగా చెప్తాను. సో అన్ని కలిపేస్తాను. సో ఇక్కడ 2 టేబుల్గా చేస్తున్నారు కానీ నేను ఒకే టేబుల్ మొత్తం కవర్ చేస్తాను. విత్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కలిపేస్తాను ఇక్కడ నేను. కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా చూడమ్మా. ఇప్పుడు కుటుంబ రంగం ఉందమ్మా. ఈ కుటుంబం చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అట్లా ఈ చిన్న కుటుంబం. సరే ఓకే, అది నేను ఏదో సింపుల్గా అనాలేమ్మా. చూడండి ఇప్పుడు కుటుంబ రంగం ఉన్నది కదా. కుటుంబ రంగం నుంచి చూడండి 2 కలిపేస్తున్నాను. పొదుపులు సేవింగ్స్ 2 కలిపి ఒకే డయాగ్రామ్ చెప్పేస్తున్నాను నేను. సో చూడండి. సో కుటుంబ రంగం నుంచి ఉత్పత్తి కారకాలు అనేటువంటివి సంస్థల రంగానికి వెళ్తాయి. హౌస్ హోల్డ్ నుంచి సో ఫర్మ్స్కి వెళ్ళిపోతాయి. ఉత్పత్తి కారకాలు, ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్. ఉత్పత్తి కారకాలు, ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్, కారకాలు అయినటువంటి భూమి, శ్రమ, ఓకే, మూలధనం అండ్ వ్యవస్థాపన. వీటిని వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళు తీసుకొని వెంటనే ప్రతిఫలం చెల్లించేస్తారు. అమౌంట్ అనేటువంటివి ఇమీడియట్గా వీళ్ళు ప్రభుత్వం కంపెనీ వాళ్ళు వీళ్ళకి చెల్లిస్తారు. అంటే ఉత్పత్తి కారకాల చెల్లింపులు, ఉత్పత్తి కారకాల చెల్లింపులు, అమౌంట్లు చెల్లించేశారు. వీళ్ళు కొనుక్కునేసి ఓట్ల అమౌంట్ చెల్లించారు. చెల్లింపులు చెల్లించడం జరిగింది. కాబట్టి కుటుంబ రంగము ఉత్పత్తి కారకాలు ఇచ్చేశారు. వీళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి ఆదాయం వచ్చేసింది. ఓకే. సో నెక్స్ట్ ఈ ఉత్పత్తి కారకాలు ఉపయోగించుకొని కంపెనీలు వస్తువులు ఉత్పత్తి చేసి ఆ వస్తువులు ఏం చేశారనంటే సో కుటుంబ రంగానికి అమ్మటం జరిగింది. ఓకేనా? అర్థమైందా? ఎవరికి అమ్మేశారు? సో కుటుంబం అంటే హౌస్ హోల్డ్కి అమ్మేశారు. సో రిఫ్రిజిరేటర్లు తయారు చేశారు. ఆ రిఫ్రిజిరేటర్లు ఎవరికి అమ్మాలి? కుటుంబ రంగానికి అమ్మటం జరిగింది. ఏం చేశారు? వస్తువు సేవలు ప్రవాహం. అంతే కదమ్మా. కంపెనీలు వస్తువులు తయారు చేసి ఎవరికి అమ్ముతారా? గృహ రంగానికే కదా అమ్మారు. వీళ్ళు కొనుక్కొని అమౌంట్లు ఏం చేశారంటే చెల్లింపులు చేయడం జరిగింది. చెల్లింపులు జరిగాయి. అంటే వస్తువు సేవల చెల్లింపులు అమౌంట్లు వీళ్ళు చెల్లించేశారు. కాబట్టి వీళ్ళు వస్తువులు ఇచ్చారు, వీళ్ళకి డబ్బులు ఇచ్చేశారు. అదేవిధంగా వీళ్ళు వస్తువు తయారు చేశారు, వీళ్ళకి వస్తువులు అమ్మారు, వీళ్ళు అమౌంట్లు చెల్లించేశారు. వీళ్ళకి ఆదాయం వచ్చింది, వాళ్ళకి ఆదాయం వచ్చింది. వచ్చిన ఆదాయాన్ని మూలధన మార్కెట్లో సేవింగ్ చేస్తారు. మూలధన మార్కెట్ అంటే ఏంది? సో చూడమ్మా, మూలధన మార్కెట్ అంటే ఏంది? జాగ్రత్త గుర్తుపెట్టుకున్నాం. ఏం లేదా, బ్యాంకులో దాచుకుంటాం మనం. అర్థమవుతుందే? ఇప్పుడు ఈ వస్తువు ఉత్పత్తి కారకాలు అమ్మగా వీళ్ళేం చేశారు? ఉత్పత్తి కారకాలు చెల్లింపులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చేశారు. వచ్చిన డబ్బులు కొంత ఖర్చు పెట్టుకుంటాను, కొంత ఏం చేస్తానంటే నేను ఒకవేళ దాచిపెట్టుకుంటాను, పొదుపు చేస్తాను. ఎక్కడ చేస్తాను? బ్యాంకులో చేస్తాను. మూలధన మార్కెట్, క్యాపిటల్ మార్కెట్లో సేవ్ చేస్తాను. అర్థమైందా నేను చెప్పేది? పొదుపు. ఇక్కడ నేను పొదుపు గురించి మాట్లాడతాను.
నెక్స్ట్ ఇప్పుడు సంస్థలు ఉన్నాయమ్మా. సంస్థలు వస్తువులు ఉత్పత్తి చేయగా, సో ఉత్పత్తి చేసిన వస్తువుల్ని గృహరంగానికి అమ్మగా వీటికి అమౌంట్లు వచ్చాయి. వచ్చిన అమౌంట్లు ఎక్కడ సేవ్ చేస్తారు? పొదుపు చేస్తారు వీళ్ళు. సో కంపెనీలు బ్యాంకులో సేవ్ చేస్తారు. తర్వాత బ్యాంకులోంచి రుణాలు తీసుకుంటారు, లోన్లు తీసుకుంటారు. లోన్స్ అండ్ పొదుపులు. లోన్లు అంటే పెట్టుబడులు అని కూడా అంటారు. ఓకేనా? అర్థమైందా కాన్సెప్ట్? కాబట్టి ఇది జాగ్రత్త అమ్మ. ఇక్కడ నేను ఏం తీసుకుంటా అంటే పొదుపులు అనే కాన్సెప్ట్ తీసుకుంటాను. క్వశ్చన్ ట్రై చేస్తాను. పొదుపులు, లోన్లు అంటే ఏంది? పెట్టుబడులు తీసుకుంటాను. ఈ రెండింటి గురించి నేను ఇప్పుడు టాక్ చేయబోతున్నాను. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకుంది. ఓకే, అర్థమైంది ఈ కాన్సెప్ట్? సో 2 సెక్టర్ కలిపేసానమ్మా. సో వితౌట్ సేవింగ్స్, విత్ సేవింగ్స్ అని చెప్పి డయాగ్రామ్ చెప్పారు. నేను రెండింటి కలిపి ఒకే దగ్గర చెప్పాను. ఇది లేకపోతే ఏమో వితౌట్ సేవింగ్ అంటారు, ఇది ఉంటే ఏమో వితౌట్ సేవింగ్ అంటారు. విత్ సేవింగ్, వితౌట్ సేవింగ్. ఇప్పుడు నేను విత్ సేవింగ్, వితౌట్ సేవింగ్ రెండు కలిపి ఒకే దాంట్లో చెప్పేశాను. కాబట్టి ఇప్పుడు కొన్ని స్టెప్పులు చేస్తాను. ఆ స్టెప్ దగ్గరే మీకు బిట్టులో ఇప్పుడు పొదుపు అన్నానమ్మా నేను. ఈ పొదుపు చూడమ్మా, ఇక్కడ పొదుపు అనేటువంటి ఇప్పుడు ఉత్పత్తి కారకాలు చెల్లింపులు చేయక ఆదాయం వచ్చింది కదా ప్రజలకి. వచ్చిన దాంట్లో పొదుపు అనేది ఎక్కువగానే పెరిగింది అనుకోండి అమ్మా. పొదుపు అనేది పెరిగింది అనుకోండి, ఆదాయ ప్రవాహం ఏమైపోతుందంటే తగ్గిపోతుంది. ఎట్లా అనంటే, ఇప్పుడు నాకు 1 లక్ష రూపాయలు వచ్చింది ఉత్పత్తి కారకాల నుంచి. వచ్చిన 1 లక్ష రూపాయలని ఖర్చు చేశాను అనుకోండి, ఎవరికి వెళ్ళిపోయినట్ట? కంపెనీకే వెళ్తాను. కంపెనీ 1 లక్ష రూపాయలు ఏం చేస్తారు? మళ్ళీ పెట్టుబడులు పెడతారు. మళ్ళీ పెట్టుబడులు పెట్టి సో వస్తువులు ఉత్పత్తి చేస్తారు. మళ్ళీ వస్తువులు మళ్ళీ నాకే వస్తాయి, మళ్ళీ ఖర్చు. అంటే ఇప్పుడు ఈ ఆదాయ ప్రవాహం ఏమవుతుంది? పెరిగిపోతుంది. అవునా కదా? లాజిక్గా ఆలోచించండి. ఓకే, అర్థమైంది కాన్సెప్ట్? ఒకటి. అదేవిధంగా ఇప్పుడు పెట్టుబడులు అన్నాను. ఇక్కడ నేనేమన్నాను? లోన్స్ అంటే ఏంటి? పెట్టుబడులు. ఈ పెట్టుబడులు అనేటువంటివి కానీ పెరిగినట్లయితే ఆదాయ ప్రవాహం అనేది పెరుగుతుంది. ఎట్లా సార్? పెట్టుబడులు పెరిగితే ఆదాయ ప్రవాహం పెరుగుతుంది అంటే, సపోజ్ నేను కంపెనీ హోల్డర్స్, నేను ఈ సంవత్సరం 10 కోట్లు పెట్టి వస్తువులు తయారు చేశాను. 10 కోట్లు అమ్మగా నాకు 15 కోట్లు ఆదాయం వచ్చింది. వచ్చిన 15 కోట్లు మళ్ళీ నేను పెట్టుబడులు పెట్టాను అనుకోండి, మళ్ళీ నాకు 20 కోట్లు అనేది వస్తుంది. అంటే ఏమవుతుంది? నా ఆదాయము పెరిగిపోతుంది. ఆదాయ ప్రవాహం అనేది పెరిగిపోతుంది. ఓకేనా? పెట్టుబడులు అనేటువంటివి పెరిగే కొద్దీ ఆదాయ ప్రవాహం పెరిగిపోతుంది. పొదుపులు అనేటువంటివి పెరిగిపోయే కొద్దీ ఆదాయ ప్రవాహం తగ్గిపోతుంది. హౌస్ హోల్డర్స్ ఎక్కువ పొదుపు చేసేనారు అనుకోండి, పొదుపుల ద్వారా ఏమి పెద్ద సాధించలేము. పెట్టుబడులు పెట్టాలి, అంతే కదమ్మా. పెట్టుబడులు పెడితే ఏమవుతుంది? సో అది కావాలి. పొదుపు చేసి ఏమవుతుంది? సో ఇంట్లో దాచేసావు, ఏమొస్తుంది? దానివల్ల ఎట్లాంటి ఉపయోగం ఉండదు. ఓకేనా? అంతే కదా? సో దాన్ని ఏం చేయాలి? మనం డెవలప్ చేయాలి. డెవలప్ చేస్తే ప్రవాహం అనేది పెరుగుతుంది, ఆదాయ ప్రవాహం పెరుగుతుంది. కాబట్టి ఇది జాగ్రత్తమ్మా. సో కాబట్టి సో పొదుపులు అనేటువంటివి సో ఏమవుతుందంటే లీకేజ్లు అవుతాయి. లీకేజ్లు అవుతాయి. ఓకేనా? సో అదేవిధంగా పెట్టుబడులు అనేటువంటివి ఏమవుతాయంటే పెట్టుబడులు ఏమవుతాయంటే సో ఇంజక్షన్లు అవుతాయి. అర్థం అవుతుందా నేను చెప్పేది? ఓకేనా? పెట్టుబడులు అనేటువంటివి లీకేజ్లు అంటారు. సో అదే పొదుపులు అనేటువంటి లీకేజ్లు అంటారు. అదేవిధంగా పెట్టుబడులు ఇంజక్షన్లు అంటారు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోమ్మా. 2 సెక్టర్ మోడల్స్లో ఓకేనా, పొదుపులని ఏమంటారంటే లీకేజ్లు అంటారు. అర్థమైందా? అదేవిధంగా 2 సెక్టర్ మోడల్స్లో పెట్టుబడులు ఏమంటారంటే ఇంజక్షన్లు అంటారు. ఇంజక్షన్ ఇవ్వాలి అంటే ఇంజక్షన్ ఏంటంటే సో పుషప్ ఇవ్వాలి, గ్రోత్ చేయాలి అనేది కాన్సెప్ట్ ఇక్కడ ఇంజక్షన్ అంటే. ఓకే, అర్థమవుతుందే? సో చూడండమ్మా, ఇక్కడ సో నేను ఈ డయాగ్రామ్ క్లోజ్ చేస్తే దీని మీద నేను కంటెంట్ కొంచెం చెప్పాలి కాబట్టి ఇక్కడ కొంచెం నాకు టైం లేదు, ఇక్కడ ప్లేస్ సాల్ట్ లేదు కాబట్టి నేను కొంచెం మీకు చెప్పాలి. ఓకే రైట్. ఈ డయాగ్రామ్ అర్థమైంది అనుకున్నాను. ఈ డయాగ్రామ్ నుంచి నేను పొదుపు గురించి అంటే ఏంది, పెట్టుబడుల గురించి అంటే ఏంటనేది 2 కాన్సెప్ట్ అనేది నేను మీకు డెప్త్ అనేది ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఇక నేను ఏం చెప్పాను? 2 సెక్టర్ మోడల్స్లో పొదుపు అన్నాను. సో పొదుపు అన్నాను. అదేవిధంగా ఏమన్నాను? పెట్టుబడులు అన్న కాన్సెప్ట్ వాడాను. పెట్టుబడులు. ఓకే రైట్. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. సో ఇక్కడ ఏంటి? పొదుపు. సో హౌస్ హోల్డరు వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తే అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? కంపెనీకి వెళ్ళిపోతుంది. కంపెనీ వాడు మళ్ళీ పెట్టుబడి పెడతాడు. మళ్ళీ ఏంటంటే అతని యొక్క అంటే ఆదాయ ప్రవాహాన్ని పెరుగుతుంది. లేదా దాచిపెట్టేశారు అనుకోండి, సో పెట్టుబడులు పోవు, కాబట్టి నష్టం అవుతుంది, అంటే లీకేజ్ అయిపోతున్నారు అన్నమాట. కాబట్టి ఇది జాగ్రత్త. మా పొదుపులు అనేటువంటివి ఇట్ ఈస్ అ లీకేజ్లు.
ఎప్పుడు కూడా పొదుపులు అనేటువంటిది చూడమ్మా, పొదుపులు అనేటువంటివి సో పెట్టుబడుల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే పొదుపులు గ్రేటర్ దాన్ సో ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల కంటే సేవింగ్స్ గ్రేటర్ దాన్ ఇన్వెస్ట్మెంట్. ఏమవుతుంది? ఆదాయ ప్రవాహం ఏమవుతుంది? ఆదాయ ప్రవాహం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అదేవిధంగా సో పెట్టుబడులు ఏమంటారు మనము? ఇంజెక్షన్స్ అంటాము. ఇంజెక్షన్స్ అంటాము. చూడండి, ఇప్పుడు ఈ పెట్టుబడులు అనేటువంటివి ఓకేనా. సో ఇప్పుడు పెట్టుబడులు అనేటువంటివి గ్రేటర్ ధ్యాన్ పొదుపుల కన్నా పెట్టుబడులు ఎక్కువగా ఉన్నట్లయితే ఆదాయ ప్రవాహం అనేటువంటిది ఏమవుతుంది? పెరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. సో టూ సెక్టర్ మోడల్లో పొదుపులు అనేటువంటివి ఓకేనా. సో పెట్టుబడుల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఆదాయ ప్రవాహం తగ్గిపోతుంది. అదే పెట్టుబడులు అనేటువంటివి పొదుపు కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఆదాయ ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతుందే నేను చెప్పేది మీకు? ఓకేనా. వచ్చిన డబ్బులు వచ్చినట్లు పొదుపు చేసేయకూడదు. ఓకేనా. సో అదేవిధంగా దాన్ని ఏం చేయాలి? పెట్టుబడుల రూపంలో పెంచుకుంటే మనం అభివృద్ధి చెందుతాం అన్నమాట. ఓకేనా. అట్లా అమ్మ. ఓకేనా, రైట్. సో కాబట్టి టూ సెక్టార్ మోడల్స్లో పొదుపు అంటే ఏంది, సో పెట్టుబడులు అంటే ఏంది అని చెప్పేసి అంటాడు. ఇది జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం దేంట్లోకి వెళ్ళిపోదాము? 3 సెక్టార్ మోడల్లోకి వెళ్దామా? రైట్. చూడండి, 3 సెక్టార్ మోడల్స్. సో 3 సెక్టార్ మోడల్స్ అంటే ఏంది అని అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాను? గృహ రంగానికి, సంస్థల రంగానికి, ప్రభుత్వ రంగాన్ని కానీ యాడ్ చేసినట్లయితే దాన్ని 3 సెక్టార్ మోడల్స్ అంటారు. దీనికి మరొక పేరు ఏంటంటే క్లోజ్డ్ ఎకానమీ అని కూడా అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. క్లోజ్డ్ ఎకానమీ అనగా సో గృహ రంగము, సంస్థల రంగము, అదేవిధంగా ప్రభుత్వ రంగము, హౌస్ హోల్డర్స్, ఫార్మ్స్ అండ్ గవర్నమెంట్ సెక్టార్. దట్ ఈస్ ఈ మూడింటి కలిపి ఏమంటాం మనము? సో క్లోజ్డ్ ఎకానమీ అని కూడా అంటారు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. సో 3 సెక్టార్ మోడల్స్లో ఎవరు ఉన్నారు? కుటుంబ రంగం అండ్ ప్రభుత్వ రంగం, సో సంస్థల రంగం అండ్ ప్రభుత్వ రంగం. చూడమ్మా, చూడండి, ఇప్పుడు మనం 3 రంగాలు ఉన్నాయి. ఈ 3 రంగాలు అనేటువంటి ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి, మీరు ఏ కష్టపడద్దు. ఇక్కడ మనకు సింపుల్గా మనం అతి సునాయాసనంగా ఈ 3 రంగాల మీద మనకు ఒక మంచి డయాగ్రామ్ అనేది మనము చక్కగా మనము డ్రా చేసుకుందాము. ఓకేనా, రైట్. సో ఈ 3 రంగాల్ని ఏమంటాం మనము? క్లోజ్డ్ ఎకానమీ అంటాము. 2 సెక్టార్ మోడల్స్ కానీ ప్రభుత్వ రంగాన్ని యాడ్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది? క్లోజ్డ్ ఎకానమీ వస్తుంది. సో ఈ 3 రంగాలకి సో ఉత్పత్తి కారకాలు ఇవ్వగా సో వీటికి చెల్లింపు, వీటికి ఆదాయం వస్తుంది. సో వీటి నుంచి వీళ్ళకి ఆదాయం వస్తుంది, వీళ్ళ నుంచి వీళ్ళకి ఆదాయం వస్తుంది, వీళ్ళ నుంచి వీళ్ళకి ఆదాయం వస్తుంది. కాబట్టి ఈ ఆదాయాన్ని ఎక్కడ దాచి పెడతాం మనం? మూలధన మార్కెట్, క్యాపిటల్ మార్కెట్, మూలధన మార్కెట్ అంటే బ్యాంకులో మార్కెట్, మూలధన మార్కెట్. ఓకేనా, రైట్. సో చూడండి అమ్మా. సో కాబట్టి ఇప్పుడు మనకు ఒక క్లారిటీ స్ట్రక్చర్ని మనము డ్రా చేసుకున్నాం. ఇప్పుడు కుటుంబ రంగం నుంచి సో ఉత్పత్తి కారకాలు అనేటువంటివి ఎక్కడికి వెళ్తాయి? సో సంస్థలకు వెళ్ళిపోతాయి. ఏంది వెళ్ళిపోయినాయి? ఉత్పత్తి కారకాలు వెళ్ళి సో ఎల్లగా వాళ్ళు ఏం చేశారు? వీళ్ళకి సంస్థలు, కంపెనీలు వీళ్ళు ప్రతిఫలాలు చెల్లించారనమాట. సో అందుకు ప్రతిఫలాలు ఏం చేశారు వీళ్ళకి? సో ప్రతిఫలాలు వీళ్ళు చెల్లించడం జరిగింది. ఓకేనా, రైట్. సో చెల్లింపులు, ఉత్పత్తి కారకాల చెల్లింపులు అంట. కారకాల చెల్లింపులు. సో వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళకి డబ్బులు చెల్లించడం జరిగింది. చెల్లింపులు చేయడం జరిగింది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు అదేవిధంగా సో కుటుంబ రంగము ప్రభుత్వానికి ఏం చెల్లించాలి? వచ్చిన ఆదాయం నుంచి పన్ను కట్టాలి కదమ్మా. ఇప్పుడు పన్ను కట్టింది. ప్రభుత్వము ఏం చేసిందని అంటే చూడండి, పన్నులు సో వీళ్ళు కట్టారు. పన్నులు చెల్లింపు, ఇట్లా డైరెక్ట్ పన్నులు ఆర్ ఇండైరెక్ట్ పన్నులు చెల్లించారు.
ఇప్పుడు కంపెనీలు ఉన్నాయి, కంపెనీలు కూడా సో ప్రభుత్వానికి ఏం చెల్లించాలి? కార్పొరేట్ పన్నులు చెల్లించాలి. పన్నులు చెల్లించడం. అదేవిధంగా సో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, గృహ రంగము అంటే హౌస్ హోల్డ్ నుంచి ఆదాయం పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చింది. అదేవిధంగా సంస్థల నుంచి కార్పొరేట్ పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం ఏం చేస్తుంది? ఖర్చు చేస్తుంది. ఏం చేస్తుంది? బదిలీ చెల్లింపులు చెల్లిస్తుంది. బదిలీ చెల్లింపు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. బదిలీ చెల్లింపులు, బదిలీ చెల్లింపులు. ఏంది బదిలీ చెల్లింపులు అంటే ఏంది? సో పెన్షన్ ఇస్తుంది, వృద్ధాప్య పెన్షన్ ఇస్తుంది, నిరుద్యోగ భృతి ఇస్తుంది, విద్యార్థుల స్కాలర్షిప్లు ఇస్తుంది, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే నవరత్నాలు మన ఏపీ ప్రభుత్వం ఇస్తున్నది కదమ్మా, అలా ఇస్తుంది. అదేవిధంగా ప్రభుత్వానికి కంపెనీ వారు ప్రభుత్వానికి కార్పొరేట్ పన్నులు చెల్లించినారు. ప్రభుత్వం ఏం చేసిందంటే సో కంపెనీకి ప్రోత్సాహంగా సబ్సిడీలు ఇస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, సబ్సిడీలు ఇస్తుంది. చూసారా? ఓకే రైట్. కాబట్టి సో ఒకరికి ప్రోత్సాహం థర్డ్ సెక్టార్. సో థర్డ్ సెక్టార్ని ఏమంటాం మనము? క్లోజ్డ్ ఎకానమీ అని అంటారు. సో కుటుంబ రంగానికి, అదేవిధంగా సంస్థల రంగానికి, ప్రభుత్వ రంగాన్ని కలిపినట్లయితే ఏ రంగం వస్తుందని అంటే థర్డ్ సెక్టార్ వస్తుంది, 3 సెక్టార్ మోడల్ వస్తుంది. దీనికి ఇంకో పేరు ఏంటంటే క్లోజ్డ్ ఎకానమీ. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకేనా రైట్. ఇప్పుడు వీళ్ళకి ఆదాయం వస్తున్నది, వీళ్ళకి ఆదాయాలు వస్తున్నాయి. ఈ ఆదాయాలంతా కూడా ఎక్కడ సేవ్ చేస్తారు అని అంటే ప్రభుత్వానికి వచ్చిన ఉత్పత్తి కారకాల నుంచి వచ్చిన డబ్బుల్ని బ్యాంకులో సేవ్ చేస్తారు. పొదుపులు ఎప్పుడు కూడా లీకేజ్లే. అదేవిధంగా సంస్థలు వస్తువులు తయారు చేయగా గృహ రంగానికి అమ్మగా, గృహ రంగం నుంచి వీళ్ళకి ఆదాయాలు పోగా ఈ వచ్చిన ఆదాయాన్ని ఎక్కడ సేవ్ చేస్తారు? బ్యాంకులో సేవ్ చేస్తారు. సేవింగ్స్, పొదుపు చేస్తారు. ఓకేనా? పొదుపు. అదేవిధంగా వీళ్ళ నుంచి ఏం చేస్తారు? వీళ్ళు లోన్లు తీసుకుంటారు. లోన్స్ అంటే పెట్టుబడులు తీసుకుంటారు. ఓకే. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కూడా ఎక్కడ దాచిపెట్టాలి? బ్యాంకులో దాచిపెడుతుంది. సో కాబట్టి ఏం చేస్తుంది? వీళ్ళు కూడా ఏం చేస్తారు? ఓకేనా రైట్. వచ్చిన దాన్ని పొదుపు చేస్తారు. అదేవిధంగా సో మూలధన మార్కెట్లు, బ్యాంకుల్లో నుంచి మూలధన మార్కెట్ల నుంచి ఏం చేస్తారు? ప్రభుత్వం అప్పులు కూడా తీసుకుంటుంది. లోన్స్ లోన్స్ అనేటువంటివి తీసుకోవడం జరుగుతుంది. చూసారా? మరొక దానికి ఇంటర్లింక్ కలిగి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 3 సెక్టార్ మోడల్స్ లో మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే పన్నులు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది? బదిలీ చెల్లింపులు అనేటువంటిది ఇచ్చేస్తుంది కదా, పెన్షన్ ఇస్తుంది, నిరుద్యోగ భృతి ఇస్తుంది, అదేవిధంగా స్కాలర్షిప్లు ఇస్తుంది, అదే విపత్తు కాలంలో కూడా రక్షిస్తుంది. ఒక నివేదిక అంటే వ్యయమే కదా, ఖర్చు, వ్యయం అంటే ఖర్చు. ఓకేనా? ఇది పెరిగే కొద్ది వీళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ పారిశ్రామిక రంగం మీద పెడతారు. కాబట్టి మళ్ళీ వస్తువులు కొనుగోలు పెరుగుతుంది. సో ప్రభుత్వానికి కంపెనీలకు ఆదాయం పోతుంది. ఆదాయం వస్తే మళ్ళీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ పెట్టుబడులు పెడతారు, మళ్ళీ వస్తువులు ఉత్పత్తి చేస్తారు. ఆ వస్తువులు మళ్ళీ గృహ రంగానికి వెళ్తాయి. కాబట్టి ఆదాయ ప్రవాహం పెరుగుతుంది. అర్థమవుతుంది? అదేవిధంగా పన్నులు అన్నాము, పన్నులు అన్నాము. ఇక్కడ గృహ రంగము వచ్చిన ఆదాయంలోంచి పన్నులు కడితే ఓకే నష్టమే కదా. ఇప్పుడు నాకు సపోజ్ 1,00,000 రూపాయలు వచ్చిందమ్మా, 1,00,000 రూపాయలు 30% నేను ట్యాక్స్ కట్టినప్పుడు ఎంత పోయింది? నా నుంచి 30,000 పోయింది. అదే 30,000 రూపాయలు అంటే నేను వస్తువులు కొంటాను కదా, రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషన్ లేదు, ఏదో ఒకటి కొంటాను కదా. కొంటే ఏమవుతుంది? ఎవరికి పోతుంది ఆదాయము? కంపెనీలు పోతుంది. కంపెనీకి ఆదాయం పోతే మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళు పెట్టుబడులు పెడతారు. పెట్టుబడులు పెడితే ఏం చేస్తారు? మళ్ళీ వస్తువులు ఉత్పత్తి చేస్తారు. వస్తువులు ఉత్పత్తి చేస్తే మళ్ళీ పరిశ్రమ, మళ్ళీ ఎవరికి గృహ రంగానికి వస్తాయి. ఇట్లాగా ఫ్లో అనేది, మనీ ఫ్లో అనేది పెరుగుతుంది. కాబట్టి ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా? కాబట్టి ఇక్కడ పనులు ఎక్కువ పోవడం వల్ల ఏమైపోయిందంటే లీకేజ్లు అయినాయి. సో అదేవిధంగా కంపెనీ ఏం చేసింది? వీళ్ళ మీద సబ్సిడీలు ఇచ్చింది అనుకోండి. సపోజ్ కంపెనీ వాళ్ళకి సబ్సిడీ ఇచ్చింది అనుకోండి. సో 2,000 కోట్లు ఇచ్చింది సబ్సిడీ కంపెనీకి. ఆ 2,000 కోట్లు ఏం చేస్తాడు? మళ్ళీ సో వస్తువులు ఉత్పత్తి చేస్తాడు, ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేస్తే సో అది గృహ రంగానికి అమ్ముతాడు. గృహ రంగం అయితే ఆదాయం పెరుగుతుంది, అంటే ఆదాయ ప్రవాహం పెరుగుతుంది. అర్థమవుతుంది నేను చెప్పింది? ఈ రెండిట్లో ఓన్లీ పన్నులు వేయాలి తీసుకోండి. ఆల్రెడీ పొదుపుల గురించి, పెట్టుబడుల గురించి మనం సో 2 సెక్టర్ మోడల్స్ మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఓకే రైట్. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? పన్నుల గురించి చెప్పాలి, అదేవిధంగా వ్యయం గురించి చెప్పాలి. అంటే ప్రభుత్వం ఇక్కడ వ్యయం చేసింది, అంటే సబ్సిడీలు ఇచ్చింది, వ్యయమే కదా ప్రభుత్వానికి. ఇక్కడ వీళ్ళు బదిలీ చెల్లింపులు ఇచ్చింది, ఇది వ్యయమే కదా ప్రభుత్వానికి. ఈ రెండు గురించి చెప్పాలి.
చెప్పాలంటే సో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఓకేనా, రైట్. సో నేను క్లోజ్ చేస్తున్నాను దీన్ని. సో ఇప్పుడు చూడండి అమ్మా, ఈ 3 సెక్టార్ మోడల్స్లో ఈ క్లోజ్డ్ ఎకానమీలో ఓకేనా. సో మరి ఏమన్నాము, పన్నులు అంటే లీకేజ్లు అయినాయి, వ్యయం ఏమైంది, పెట్టుబడి అయ్యింది. అంటే వ్యయం ఏమైంది, పెట్టుబడి, కాబట్టి అది ఇంజెక్షన్ అయ్యింది. 3 సెక్టార్ మోడల్స్లో పన్నులు అనేటువంటివి పన్నులు ఏమైనవి, అవి లీకేజ్లు. అదేవిధంగా వ్యయం, ప్రభుత్వ వ్యయం అనేటువంటిది ఏమైందనంటే అది ఇంజెక్షన్ అయ్యింది. కాబట్టి చూడమ్మా, సో ఇక్కడ పన్నులు అనేటువంటి పెరగటం వల్ల ఓకేనా, నాకు పన్ను భారం పెరగటం వల్ల వ్యయం చేయలేకపోయినా, అంటే సో ప్రభుత్వ కంపెనీ వస్తువులు కొనలేకపోవడం వాళ్ళు వస్తువులు తయారు చేయడం తగ్గించేస్తారు, ఆదాయ ప్రవాహం లేదు, అయిపోయింది. ఓకేనా, భారం కదా అది, అట్లా అనమాట. కాబట్టి లీకేజీలు అనేది ఎప్పుడు కూడా సో 3 సెక్టార్ మోడల్స్లో సో పన్నులు అనేటువంటి లీకేజీలే. ఇప్పుడు చూడండి, సో పన్నులు ఓకేనా, ట్యాక్స్, పన్నులు గ్రేటర్ దాన్ సో ఎక్స్పెన్సెస్, అంటే వ్యయాల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఆదాయ ప్రవాహం ఏమవుతుంది, తగ్గుతుంది. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? ఓకేనా, రైట్. సో మరొక అంశం ఏంటంటే వ్యయం అనేటువంటిది ఏముంది, ఇప్పుడు వ్యయం అంటే ఎక్స్పెన్సెస్ అనేది గ్రేటర్ దాన్ పన్నుల కన్నా సో వ్యయం ఎక్కువగా ఉన్నట్లయితే ఆదాయ ప్రవాహం ఏమవుతుందంటే పెరుగుతుంది. ప్రభుత్వము సబ్సిడీలు ఇచ్చింది ఎవరికి, కంపెనీకి 2,000 కోట్లు ఇచ్చింది. ఆ 2,000 కోట్లతో ఏం చేశాడు, ప్రొడక్షన్ పెంచడం వల్ల ఆదాయం పెరిగింది, అంటే క్యాష్ ఫ్లో పెరిగింది. అదేవిధంగా చూడమ్మా, బదిలీ చెల్లింపులు, పెన్షనర్స్కి పెన్షన్ ఇచ్చారు. పెన్షన్ ఇస్తే వాళ్ళు ఏం చేశారు, ముసలివాళ్ళు వృద్ధులు కావచ్చు, నిరుద్యోగ వృద్ధి కావచ్చు, విద్యార్థులకి స్కాలర్షిప్లు కావచ్చు, ఇవన్నీ వీళ్ళు ఇచ్చారు ప్రభుత్వం. వాళ్ళు ఏం చేస్తారు, వస్తువులు కొన్నారు. వస్తువు కంటే మళ్ళీ ఏం చేసింది, ఏట్ల డిమాండ్, పారిశ్రామిక వస్తువుల డిమాండ్ ఏర్పడింది. పారిశ్రామిక వస్తువుల డిమాండ్ ఏర్పడి వాళ్ళు వస్తువులు ఉత్పత్తి ఎక్కువ చేశారు, వాళ్ళు అమ్మారు, ఆదాయ ప్రవాహం పెరిగింది. చూసారా, నేను చెప్పేది అదేనమ్మా. ఓకే, రైట్. కాబట్టి ఇది జాగ్రత్త. సో 3 సెక్టార్ మోడల్స్లో పన్నులు అనేటువంటివి లీకేజీలు. ఓకేనా, సో ఇవి పెరగటం వల్ల ఆదాయ ప్రవాహం తగ్గిపోయింది. వ్యయము ఇంజెక్షన్ లాంటిది. 3 సెక్టార్ మోడల్స్లో వ్యయం అనేది పన్నుల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఆదాయ ప్రవాహం పెరుగుతుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 3 సెక్టార్ మోడల్స్ మరో పేరు ఏంటంటే క్లోజ్ డేటా. ఓకేనా, రైట్. సో అంటే లాస్ట్ వన్ వచ్చేసి 4 సెక్టార్ మోడల్స్ అనేది మనం చెప్పుకున్నాము. అంతటితో మనకు ఈ టాపిక్ మీద మనకు అయిపోతుంది. టాపిక్ అనేది జాగ్రత్తగా నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు 4 సెక్టార్ మోడల్స్ అంటే ఏంటి, ఫస్ట్ కుటుంబ రంగం, కుటుంబం రంగం గుర్తుపెట్టుకున్నామా. నెక్స్ట్ ఏంది, సంస్థల రంగం. మరొకటి ఏంది, సో ఇప్పుడు నేను మీకేం చెప్పాను, 4 సెక్టార్ మోడల్స్లో సో 3 సెక్టార్ మోడల్స్ గాన మనం విదేశీ వ్యాపారం అనేది కానీ జాయిన్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, మనకు అది 4 సెక్టార్ మోడల్స్ అయిపోతుంది. దీన్ని ఏమని పిలుస్తారంటే ఓపెన్ ఎకానమీ అని పిలుస్తారు. అర్థమవుతుంది? ఓపెన్ ఎకానమీ అంటే ఏంటంటే 3 సెక్టార్ మోడల్స్ గాన విదేశీ వ్యాపారాన్ని కానీ యాడ్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే ఓపెన్ ఎకానమీ అనేది వస్తుంది. దానినే మరి ఏమంటారంటే సో 4 సెక్టార్ మోడల్స్ అని అంటాము. ఓకేనా, ఇప్పుడు మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, కుటుంబ రంగము, సంస్థలు, అదేవిధంగా మీరు జాగ్రత్తగా ఆలోచించండి. సో విదేశీ వ్యాపారము అంటే రెస్ట్ ఆఫ్ ది వరల్డ్, విదేశీ వ్యాపారం. ఓకేనా, రైట్. సరే చూడండమ్మా. సో కాబట్టి ఇక్కడ మనకు సో మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే సంస్థల రంగం. కొంచెం దగ్గరికి తీసుకోండి అమ్మా, సంస్థల రంగం. ఓకే, ఇక్కడ ఏమన్నది, మూలధన మార్కెట్ ఉన్నది కదమ్మా, మూలధన మార్కెట్ అండ్ దెన్ గవర్నమెంట్ సెక్టార్స్. ఓకే, ప్రభుత్వ రంగం. సో కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ డయాగ్రామ్ని నీట్గా చూడండి అమ్మా, ఏం టెన్షన్ పడద్దు, సింపుల్గా తీసుకెళ్ళండి ఈ డయాగ్రామ్ని. ఓకేనా, రైట్, కష్టపడద్దు. సో కాబట్టి చూడండి, సంస్థల రంగం అంటే ఏంది, పరిశ్రమలు. సో విదేశీ వ్యాపారం అంటే ఏంది, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఓకేనా, రైట్.
ఓకేనా. ఇప్పుడు ఇదేంటి గవర్నమెంట్ సెక్టార్, గవర్నమెంట్ సెక్టార్, గవర్నమెంట్ సెక్టార్స్. ఓకే చూడండి. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఇక్కడ ఆలోచించాలి. ఇక్కడ కుటుంబ రంగం ఉంది, మూలధన మార్కెట్ ఉంది, అదేవిధంగా సంస్థల రంగం ఉంది, ఇండస్ట్రీస్, ఫార్మ్స్, విదేశీ వ్యాపారం, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అనేది ఉంది. చూడండి అప్పుడు మనము ఒకదానికి లింక్ చేసుకుంటే మనము తీసుకుని వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే చూడండి, కుటుంబ రంగం నుంచి చూడండి, సో గవర్నమెంట్ రంగానికి ఏం పోతుంది, పన్నులు అనేది వెళ్తాయి. జాగ్రత్తమ్మా, పన్నులు వెళ్ళిపోతాయమ్మా. పరోక్ష పన్నులు సో డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది వెళ్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది, వీళ్ళకి బదిలీ చెల్లింపులు చేస్తుంది, అంటే పెన్షన్స్ అవన్నీ ఇస్తుంది. బదిలీ చెల్లింపులు ఇస్తుంది. ఒక కాన్సెప్ట్. ఓకేనా రైట్. సో కాబట్టి ఇది జాగ్రత్తగా చూడమ్మా. ఓకేనా రైట్. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందనంటే, ప్రభుత్వము కంపెనీలకు ఏమి ఇస్తుంది, సబ్సిడీలు అనేది ఇస్తుంది. సబ్సిడీస్. సో సబ్సిడీలు ఇస్తుంది. అదేవిధంగా కంపెనీలు ప్రభుత్వానికి ఏం పే చేస్తాయి, ట్యాక్స్ పే చేస్తాయి. ఏ ట్యాక్స్ అది, కార్పొరేట్ ట్యాక్స్, పన్నులు అనేటువంటిది సో చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వము కొన్ని కారకాలు చెల్లించడం జరుగుతుంది. ప్రభుత్వం అంటే గూడ్స్ అండ్ సర్వీస్ని ఇక్కడ ప్రభుత్వం కూడా కొంటుంది అనమాట. అంటే వస్తువులు సేవలు కూడా కొంటుంది. ప్లస్ కొన్ని ఫెసిలిటీస్ అనేది కూడా ప్రభుత్వము వీళ్ళకి కల్పిస్తుంది. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా రైట్. సో ఇక్కడ మనకు ఒక లేయర్ అయింది. ఇప్పుడు కుటుంబ రంగం ఉంది, పారిశ్రామిక రంగం ఉంది. సో పారిశ్రామిక రంగం ఉన్నది కదమ్మా. ఇక్కడ పరిశ్రమల్లో తయారు చేసిన వస్తువులన్నీ కూడా నేరుగా ఎక్కడికి వస్తాయి, మనకు కుటుంబ రంగానికి వస్తాయి. అవునా కదా. వస్తు సేవల ప్రవాహం, సేవల ప్రవాహం అనేది వస్తుంది. వీళ్ళు వస్తువులు కొనుక్కొని వెంటనే కంపెనీకి ఏం చేస్తారంటే వస్తు సేవల చెల్లింపులు అనేటువంటివి చేయటం జరుగుతుంది. వస్తువు సేవల చెల్లింపులు. వస్తువులు కొనుక్కున్నారు, డబ్బులు చెల్లించదా, చెల్లింపులు చెల్లించేస్తారు. వీళ్ళు తయారు చేశారు వస్తువులు, వీళ్ళకి అమ్మేశారు. ఓకేనా, వీళ్ళు అమౌంట్ అనేది ఇచ్చేసారు. ఓకేనా రైట్. సో ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. సో వస్తువు సేవలు వీళ్ళు అమ్మేశారు, సో వాళ్ళు చెల్లించడం జరిగింది. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అందరికీ అన్ని ఆదాయాలు అనేటువంటివి రావటం జరిగింది. అదేవిధంగా కొన్ని కారకాల చెల్లింపులు అనేటువంటివి కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఉత్పత్తి కారకాల చెల్లింపులు అనేటువంటివి కూడా ప్రభుత్వం చెల్లిస్తూ ఉంటుంది. అయిపోయింది. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచించినట్లయితే విదేశీ వ్యాపారం అనేది కాన్సెప్ట్ ఉంది కదా ఇక్కడ మనకు. ఆ విదేశీ వ్యాపారం కూడా చూడాలి కదా. మన సంస్థలు, మన కంపెనీలు వస్తువుల్ని ఉత్పత్తి చేసి ఆ వస్తువులని విదేశాలకి అమ్మటం జరుగుతుంది, విదేశాలకి ఎగుమతులు చేయడం జరుగుతుంది. చెయ్యగా అదేవిధంగా మనకు విదేశీ యొక్క ఆదాయం అనేది వస్తుంది, రిసీప్ట్స్. ఓకేనా. సో కాబట్టి ఏమొస్తాం, మనం విదేశీ ఆదాయం అనేది వస్తుంది. ఓకే, రిసిప్ట్స్. ఎక్స్పోర్ట్ చేయక మనకి ఏమొస్తుందమ్మా, రిసిప్ట్స్ అనేది వస్తాయి. ఈ ఎక్స్పోర్ట్ చేస్తారు, ఎక్స్పోర్ట్ చేయడం. అదేవిధంగా విదేశాల నుంచి మనము కొన్ని వస్తువులు ఏం చేస్తామంటే చూడండి అమ్మా, దిగుమతులు చేసుకోవడం కూడా జరుగుతుంది. అవునా కదా. వాటికి ఏం చేస్తాం, మనము దిగుమతులకి పేమెంట్లు చేయడం జరుగుతుంది. ఇంపోర్ట్స్ అండ్ పేమెంటే కదా మనం చెల్లించేది. వస్తువుని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, వాటి మనం ఏం చేయాలి, పేమెంట్లు అనేది చెల్లించాలి. ఓకేనా, అర్థమైందా. ఓకే రైట్. సో మనము వస్తువులు ఎగుమతి చేయగా విదేశాల నుంచి మనకు రిసిప్ట్స్ ఆదాయాలు వస్తాయి. మనము విదేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకోగా అదేవిధంగా మనం ఏం చేయాలి వాళ్ళకి, మనము విదేశాల నుంచి దిగుమతి చేసుకో మనం ఏం చేయాలి, పేమెంట్ చెల్లించాలి. ఓకేనా, అర్థమైందా. ఓకే రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇక్కడ ప్రభుత్వం ఉందమ్మా, ఇక్కడ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వము విదేశాల నుంచి వస్తువుని దిగుమతి చేసుకోగా ప్రభుత్వం ఏం చేస్తుంది,
కొన్ని పేమెంట్లు చెల్లించాలి. ఎవరికి? విదేశాలకి పేమెంట్ చెల్లించాలి. ఇవి ఏం చేస్తారు? ఇవి మనము పేమెంట్ చెల్లిస్తాం. అదేవిధంగా మనకు విదేశాల నుంచి కూడా మనకు ఓకేనా, జాగ్రత్త గుర్తుపెట్టుకున్నామా, విదేశాల నుంచి కూడా మనకు ఏమొస్తాయనంటే సో రిసిప్ట్స్ అనేది కూడా వస్తాయి. విదేశాల నుంచి కూడా నేను ఇటు తీసుకుంటానమ్మా. ఓకేనా రైట్, నేను మీకు కంక్లూషన్ ఇస్తాను నేను మీకు. ఓకేనా రైట్. సో విదేశాల నుంచి మనకు ఓకేనా. సో చూడండి, సో రిసిప్ట్స్ అనేది వస్తాయి. ఆదాయాలు రిసిప్ట్స్ అనేటువంటివి వస్తాయి. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో విదేశాల నుంచి మనము కంపెనీ ప్రభుత్వం అనేది దిగుమతి చేసుకున్నట్లయితే ప్రభుత్వం ఏం చేయాలి? విదేశాలకి పేమెంట్లు చెల్లించాలి. అదేవిధంగా మనము మన ప్రభుత్వము ఎగుమతులు చేసినప్పుడు విదేశాల మనకు ఆదాయాలు వస్తాయి, రిసిప్ట్స్ అనేది వస్తాయి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇంకేం కష్టం లేదు. నెక్స్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోండి. విదేశాల నుంచి మనకు బదిలీ చెల్లింపులు అనేటువంటివి గృహ రంగానికి రావడం జరుగుతుంది. అర్థమవుతుందమ్మా? చూడండి, గృహ రంగం విదేశీ వ్యాపారం అంటే రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ నుంచి మనకు ఏమొస్తుంది? ఓకేనా. చూడండి అమ్మా, నెట్ అంటే ఇక్కడ మనకు బదిలీ చెల్లింపులు వస్తాయన్నమాట. నెట్ ఫ్యాక్టర్స్, ఇంటర్నేషనల్ పేమెంట్స్ అనేటువంటి వస్తాయి. ఓకేనా. అదేవిధంగా ఫ్యాక్టర్ పేమెంట్స్ అనేటువంటి వస్తాయి. అదేవిధంగా విదేశాల నుంచి కూడా మనకు ఓకే చూడమ్మా, బదిలీ చెల్లింపులు ట్రాన్స్ఫర్ పేమెంట్స్ విదేశాల నుంచి కూడా మనకు జాగ్రత్తగా చూడండి. ఫ్యాక్టర్ పేమెంట్స్ కూడా వస్తుంది. ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అనేటివి వస్తాయి. ఓకేనా. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. విదేశాల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు మనకు. ఓకేనా. అదేవిధంగా విదేశాల నుంచి మన వాళ్ళు తయారు చేసిన ఫ్యాక్టర్స్ కాస్ట్ కుటుంబ రంగానికి వస్తుంది. ఓకే రైట్, ఇది జాగ్రత్త అమ్మా. ఇప్పుడు చూడమ్మా, గవర్నమెంట్ ఉంది, కుటుంబ రంగం ఉంది, పరిశ్రమలు ఉన్నాయి. ఈ మూడు రంగాల్లో నుంచి వచ్చిన ఆదాయం అంతా కూడా ఎక్కడ సేవ్ చేస్తారు? ఎక్కడ పొదుపు చేస్తారంటే మూలధన మార్కెట్, బ్యాంకులో సేవ్ చేస్తారు. పొదుపు. అదేవిధంగా గవర్నమెంట్ ఏం చేస్తుంది? వచ్చిన ఆదాయాన్ని బ్యాంకులో ఏం చేస్తుంది? పొదుపు చేస్తుంది. బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటుంది, లోన్స్. అదేవిధంగా సంస్థలు ఏం చేస్తాయి? సంస్థకి వచ్చిన ఆదాయాన్ని ఇక్కడ పొదుపు చేస్తుంది, సేవింగ్ చేస్తుంది. ఓకేనా. అదేవిధంగా కంపెనీ మూలధన బ్యాంకుల నుంచి లోన్లు అనేది తీసుకోవడం జరుగుతుంది, చూసారా. కాబట్టి ఇది జాగ్రత్త అమ్మా. ఇక్కడ మనము ఫోర్త్ సెక్టార్ మోడల్స్ లో నేను ఏమన్నాను? ఎక్స్పోర్ట్ అన్నాను, ఇంపోర్ట్స్ అన్నాను. ఎక్స్పోర్ట్ చేస్తే ఆదాయాలు వస్తాయి, ఇంపోర్ట్ చేసుకుంటే మన ఆదాయం ఇతర దేశాలకు పోతాయి. కాబట్టి ఇన్పుట్స్ అనేటువంటి దిగుమతులు అనేటువంటివి లీకేజ్లు అవుతాయి, ఎగుమతులు అనేటువంటివి ఇంజక్షన్లు అవుతాయి. అర్థమవుతుందా నేను చెప్పేది? కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఓకేనా. ఓపెన్ ఎకానమీలో రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లో అంటే విదేశీ వ్యాపారంలో ఓకేనా, ప్రపంచ మార్కెట్ గ్లోబలైజేషన్లో ఎగుమతులు దిగుమతులు అనేవి ఉంటాయి. ఓకేనా. ఎగుమతులు అనేటువంటివి ఇంజక్షన్లు అవగా, దిగుమతులు అనేటువంటివి ఏమవుతాయి అని అంటే అవి లీకేజ్లు అవుతాయి. ఇవి చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఓకేనా రైట్. నేను దాన్ని చెప్తాను. చెప్పానంటే ఇట్లా క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ఓకేనా. డయాగ్రామ్ ఓకేనా. ఓకే రైట్. ఒకసారి చెప్పమంటే చెప్తాను నేను. చూడండి, గవర్నమెంట్ సెక్టార్ ఓకే చూడండి. వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకోగా మనం పేమెంట్ చెల్లిస్తాం. అదే గవర్నమెంట్ ఎగుమతులు చేయగా రిసిప్ట్స్ అనేది వస్తుంది. ఓకేనా. ఎగుమతులు చేసి ఎక్స్పోర్ట్ చేయగా రిసిప్ట్స్ ఆదాయాలు వస్తాయి ఎవరికి? సంస్థలకి. ఓకేనా రైట్. మీరు జాగ్రత్త చూడండి. అదేవిధంగా దిగుమతులు చేసుకోగా వాళ్ళకి పేమెంట్ చెల్లించాలి మనము. ఓకేనా రైట్. కాబట్టి ఇది జాగ్రత్త అమ్మా. ఇంకా మనకు వస్తు సేవల చెల్లింపులు వస్తాయి, వస్తు సేవల ప్రవాహం అనేది ఇక్కడ నుంచి వస్తాయి, వీళ్ళు చెల్లింపులు వస్తాయి. ఇవి ఉత్పత్తి కారకాల చెల్లింపులు అనేటువంటి ఇక్కడ చూసేసాము. పన్నులు ఇవన్నీ కూడా మనకు కవర్ అయిపోయాయి.